ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలు చేయనుంది ఏపీ సర్కార్. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ దీపిక. ఏపీ సీఎం కొద్దిసేపటి క్రితం కూడా ఏదైతే ఇప్పుడు ప్రజలకు పేదలకు అందుతున్న హామీలపైన కూడా కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా సూపర్ 6 అంటే ఇప్పటి వరకు పేద మధ్య తరగతి వారిని ఆదుకోవడం, అలాగే దీంట్లో ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ టెక్నాలజీ పరంగా ఉచిత సౌకర్యాలను కూడా అందజేసి వారిని కూడా ఉద్యోగం వైపు మళ్లించడం, అలాగే రాష్ట్రానికి పెట్టుబడి పెట్టి పరిశ్రమలు తెచ్చి 20 లక్షల ఉద్యోగాలకు కూడా ప్రస్తుతం ఈ సూపర్ 6 లో భాగమై ఉన్నది. అయితే ఈ సూపర్ 6 లో భాగంలోనే ఎలాగ జరుగుతుంది, ప్రజలకి మనం హామీ ఇచ్చిన పథకాలు ఎంతవరకు వెళ్తున్నాయని చెప్పేసి కూడా రేపు ఏడాది అవుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీంట్లోనే కూడా రేపు అంటే 67 లక్షల మంది తల్లులకు కూడా వందనం పథకం కింద రేపు వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. దీని ద్వారా 67,27,164 మంది విద్యార్థులు కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీంతోనే కూడా అంటే వీరందరూ కూడా ఇప్పటి వరకు బిలో ప్రావర్టీ లైన్ లో ఉండి చదువుకోలేని విద్యార్థులు కూడా ఇదొక సువర్ణ పథకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలకు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులు కూడా తల్లికి వందనం కార్యక్రమం రేపటి నుంచి కూడా అమలు చేయాలని చెప్పేసి దాని నిమిత్తం విధి విధానాలు ఖరారు చేసి కూడా జీవో విడుదల చేశారు. ఈ సూపర్ 6 లో హామీగాని ఇప్పటి వరకు కూడా అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు కూడా ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరిని అంటే బిలో ప్రావర్టీ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అంటే దానికి అబౌవ్ అంటే కొద్దిగా ఆర్థికంగా బలోపేతం చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి, నిరక్షరాస్యత నిర్మూలనలో భాగంగానే ప్రస్తుతం ఈ సూపర్ 6 ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా ఒక శాసనంగా దీన్ని చేసినట్టు కూడా మొన్న 27, 28, 29 జరిగిన మహానాడులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. దాన్ని ఖచ్చితంగా అంటే అమలు చేయాలి, సంవత్సరం అవుతున్న నేపథ్యంలో కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ వాసు.